ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ సమాజం మొత్తం కూడా అయ్యో పాపం అంటున్నటువంటి నాగర్ కర్నూల్లో కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతరలో ఒక రజక కుటుంబం దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్, ఆలయ ధర్మకర్తలు, అగ్రవర్ణాలందరూ కలిసి ఆ రజక కుటుంబాన్ని గుళ్ళోకి పోనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడ వాగ్వాదం జరిగి వాళ్ళని కుట్టడము, రజక కుటుంబాన్ని కుట్టడం, అట్లాగే 2 నెలల పసిపాపని కాళ్ళతో తన్ని అత్యంత అవమానకరంగా తన్ని చంపిన ఆ కుటుంబాన్ని శ్రీనివాస్ రెడ్డి గారిని, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఈ మధుకర్, ఇట్లా 8 మంది రెడ్లు కలిసి ఈ అవమాననీయమైన ఘటన చేసినందుకు వాళ్ళని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని శిక్ష ఇస్తేనే ఇలా బీసీ సమాజం కూడా తలెత్తుకుంటది. బీసీ సమాజం మీద గతం నుంచి కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి. దయచేసి బీసీ సోదరులారా, మనమందరం ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇలా రజకుల పైన దాడి జరిగింది, రేపు ఇంకోరి మీద దాడి జరుగుతుంది. ఒకనాడు యాదవుల పైన, ఒకనాడు రెడ్డి పైన, ఒకనాడు ముదిరాజు పైన, ఎవరి మీద దాడి జరిగినా మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని కోరుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాల నుంచి కూడా ఈ అగ్రవర్ణాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఈ అగ్రవర్ణాలే మన బీసీల మీద దాడులు చేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఘటన జరిగి 3 రోజులు అవుతున్నా గానీ ఆ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, వాళ్ళని ఎందుకు రిమాండ్ కి పంపుతలేరు, వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరు, వాళ్ళ మీద న్యాయపరమైన చట్టపరమైన కేసులు ఎందుకు పెడతలేరని మేము అడుగుతా ఉన్నాము. ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, లీడర్లకి వాళ్ళకే కొమ్ము కాస్తా ఉన్నది, అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తా ఉన్నది. దయచేసి చెప్తా ఉన్నాము, 60% ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి మీరు కొమ్ము కాస్తారా, 5% ఉన్న అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తారా, మీరే తెలుసుకోవాలి. న్యాయం ఎవరికైనా న్యాయమే. జరిగినప్పుడు ఘటనని ఖచ్చితంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దయచేసి చెప్తా ఉన్నాం, తొందరలో వాళ్ళని అరెస్ట్ చేయాలి. 3 రోజులు అవుతున్నా గానీ ఎవడైనా చిన్న చైన్ స్నాచింగ్ అయినా, చిన్న దుమ్మి కేసు అయినా, గొడవ కేసు అయినా గానీ రాత్రి గల్లలు పట్టుకొచ్చి ఇంట్లోకి నుంచి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు కదా. మరి 3 రోజులు అవుతున్నా గానీ ఈ నిందితులను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తలేరని మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగడంతో పాటుగా 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. మరొక్కసారి బీసీల మీద దాడులు చేయకుండా ఒక చట్టమే రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ చట్టం వస్తేనే బీసీలకి ఇవాళ మనం ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే బీసీల మీద ఇలాగే దాడులు అయితే దయచేసి బీసీ సోదరులారా ఏకం కావాలి. న్యాయం జరిగేంత వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్గిగుండం లేక అవుతుంది. బీసీ చేసి పక్షాన మేము అందరం కూడా ధర్నాలు చేసి, రస్తారోకోలు చేసి, నిరసనలు తెలిపి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే దిశగా మేము ముందుకు పోతామని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత.